ఆమెను పోలీస్ స్టేషన్పై దాడికి డిగ్రీ ఉపయోగించి దారుణంగా కొట్టిన పోలీసు వాళ్ళు. అదేవిధంగా కొడుకు చిన్న పిల్లని కొట్టారు. ఆమె దెబ్బలు చూపించడానికే బాధపడుతుంది. ఆమె చెప్పడానికైనా మాటలు ఆ దెబ్బలు చెప్పడానికనే ఆమె బాధపడుతుంది. కాబట్టి నేను నిజంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కసారి సిపి గారు కానీ డీసీపీ గారు కానీ ముఖ్యంగా సిపి గారిని ఇచ్చి విజ్ఞప్తి చేసేందంటే, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా షాద్నగర్ ప్రాంతం వరకు చెప్తారు, షాద్నగర్ పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో ఒకసారి మీరు పర్యవేక్షణ చేయాలి, వీక్షించాలని కోరుతున్నాను. ఎందుకంటే అప్లికేషన్ ఇచ్చిన అప్లికేషన్ ఏముంటుంది, అందులో సెక్షన్లు ఎట్లా పెట్టారు. ఒక మామూలు పంచాయతీ అయితే సెక్షన్లు 4,000 సెక్షన్లు పెట్టి చాలా సతాయించే సందర్భాలు ఉన్నాయి అన్ని పోలీస్ స్టేషన్లో. ఎవరు చెప్పుకునేది అర్థం కాలేదు. 4,000 సెక్షన్ ఏమైంది, అప్లికేషన్ ఏముండదు, దాంట్లో సారాంశం ఉండి పెట్టే సెక్షన్ లేదు. ఒకసారి నాకు తెలిసింది కోర్టులో జడ్జి గారు, గౌరవ జడ్జి గారు కూడా అడిగిరట, ఏమి అప్లికేషన్ మీరు ఏం సెక్షన్లు పెట్టారు. అంత దారుణంగా వ్యవహారం జరుగుతుంది. కాబట్టి కమిషనర్ గారు దీని మీద దృష్టి సారించి మన మున్ముందు ఇటువంటి జరగకుండా చూడాలి. అందులో దళిత మహిళ, బీద మహిళలు కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాను.